లాగేసరికి ఇంకా ఆడవాళ్ళకి ఎవరన్నా ఇలాంటివి పలకరించారంటే కన్నీటి కడవలు రెండు, కృష్ణ యమున రెండు కళ్ళల్లోంచి ప్రవహిస్తాయి. సానుభూతిగా పలకరిస్తే చాలు. ఈ పనివాడు పలకరించేసరికి ఆ రెండో రాణికి కడవడి కన్నీళ్లు కారిచేసి, ఏం చేస్తామయ్యా, ఎంతైనా పెద్ద భార్యే, నన్నేం పట్టించుకోలేదు. అమ్మ మీకెందుకు, మీ దగ్గరికి ఒక గంట ముందు వచ్చేలా నేను చేస్తా, మరి నా సంగతి ఏంటని. ఆవిడకి అదే కదా కావాలి, కష్ట సుఖాలు చెప్పుకుందుకు మొగుడు ఉండాలి. ఈయనేమో 11 అయినా రాడు. ఇక్కడ పెద్ద రాణి కట్టేస్తుంది. నేను చేస్తానమ్మా, మీకు ఎందుకు, మా ఆడపడుచు నువ్వు ఉన్నావు నాకు తోడు బిడ్డ లాంటి వాడు అమ్మ, ఏదో చెయ్యి అని చేతుకొని ఉంగరం పారేసింది. అయిపోయింది గుట్టకాయ స్వాహ. అక్కడి నుంచి ఏం చేశాడు, 9ంటికి కొట్టే గంట 8ంటికి కొట్టం మొదలెట్టి, 12ంటికి కొట్టే గంట 11ంటికి కొట్టం మొదలెట్టి. ఈ సంగతి పెద్దరాణి గారు కనపట్టింది. ఈ మధ్య రాజుగారు పెద్దరాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే ఇదేం తెలిసింది. వీటిని పిలిచింది, ఏరా అబ్బాయి కొంచెం ఆలస్యంగా కొట్టడానికి ఏమించుకుంటా ఉన్నాడు, మరి నా సంగతి చూడండి. ఈవిడ ఉంగరమైన కంకణమే బారేసి ఆ కంకణం తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ 9ంటికి కొట్టే గంట 10ంటికి కొట్టం మొదలెట్టాడు. 12ంటికి కొట్టేమంటే 1 గంట కొట్టం, ఇదివరకు ముందు కొట్టాడు, ఇప్పుడు వెనక్కి కొడుతున్నాడు. మొత్తం మీద 3 నెలలు అయ్యేసరికి ఎప్పుడు ఏ గంట కొడుతున్నాడో తెలియకుండా కొడుతున్నాడు. ఆవిడ దగ్గర ఈవిడ దగ్గర మొత్తం లాగేసాడు.